అని నన్ను బతిమలాడతావేమో. అలాంటి ఆశలేం పెట్టుకోకు. ఏదైనా ఉంటే మీ అల్లుళ్ళతో డీల్ చేసుకో. రేయ్, అంత పరిస్థితే వస్తే అన్నీ చూసుకోవడానికి నా కోడలుందిరా. అయితే అది నువ్వే చూసుకోండి. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి. అసలే నేను బిజీ. లోపల కాస్త పని ఉంది, వస్తా. టాటా. ఏంట్రా పులి వీడు, ఒక్కరోజుకి ఎంత బిల్డప్పా? ఇది మాత్రం బిల్డప్ కాదండి, ఫ్యాక్ట్. ఆ? మీ అమ్మాయిల పెంపకంలో మీ అబ్బాయి ఎందుకు పనికిరాని వాళ్ళ తయారయ్యాడు అని అనుకున్నాం గాని వాళ్ళు రెడీ అవుతుంటే అవన్నీ అబ్జర్వ్ చేసి భలే పట్టాడండి. అసలు ఆ టాలెంటే ఇప్పుడు చైతూబాబుని తన కాళ్ళ మీద తను నిలబడేలా చేసింది. ఏం టాలెంట్ అండి బాబు! కాలేజ్ అమ్మాయిలు ఎగబడిపోతున్నారండి. మరి మల్లెపూలు స్వీట్ బాక్స్ కదేంట్రా? మీరే చెప్పారంట కదండి, నీ సంపాదనతో ఒక మూర మల్లెపూలు ఒక స్వీట్ ముక్క తేగలవా అని. అదే కాన్సెప్ట్. ఈయనేంటి పూలు స్వీట్స్ పట్టుకొస్తున్నారు? అయితే ఇలాగే ఉంచుతాను. ఏంటముల్ బేబీ అలా చూస్తున్నావు? దీన్ని చూపు అనరు, కైపు అంటారు. అంటే ఈ పదం ఎవరో అంటుంటే విన్నాను, ఇప్పుడు నీతో అంటున్నాను. మీనింగ్ నాకు తెలీదా? ఆ, ఈ పూలు స్వీట్స్ ఏంటి? నీకోసమే. వద్దముల్ బేబీ, ఏ? నువ్వు ఏ ఉద్దేశంతో ఇవన్నీ తీసుకొచ్చావో నాకు తెలుసు. మీ అక్కలలాగే నన్ను చేద్దామని కదా. నేను ఉద్యోగంలో చేరి ఎంతో కాలం అవ్వలేదు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అని లీవ్ అని బాగోదముల్ బేబీ. మరి అంత ఎక్కువ ఊహించుకోకు. అటు తిరుగు, తల్లో పూలు పెడతాను. ఛే, ఏమైంది? తల్లో పూలు పెడదామంటే డిప్ప కట్టింగ్ ఒకటి. సరే, పూలు పెట్టే తీరుతాను. నోరుతారు. అది కాదు అమూల్ బేబీ. పట్టు. నములు. ఎలా ఉంది? తీయగా ఉంది. అయితే వెళ్ళి మా బాబుకు చెప్పు. అంటే మావయ్య గారికా? అవును, నా మొగుడు పూలు తెచ్చాడు, స్వీట్ తెచ్చాడు, తన సొంత కష్టంతో తెచ్చాడు
అని వెళ్ళి చెప్పు. ఆయనకెందుకు చెప్పడం? ఆ? నేను బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను, డబ్బులు కావాలి డాడీ అని అడిగితే డబ్బులు ఇవ్వకపోగా నా మీద సెటైర్లు. నీ సొంత కష్టంతో నీ పెళ్ళానికి మూర మల్లెపూలు తేగలవా అన్నాడు. తెచ్చాను. ఓ స్వీట్ ముక్క కొని పెట్టగలవా అన్నాడు. పెట్టాను. ఏంటి ఇంకా తింటావా? తినవే, నీకు నీ మొగుడున్నాడు. కానీ అంటే ఇదంతా మీ నాన్నగారు చెప్పారని తెచ్చారు కాని నా మీద ప్రేమతో కాదు కదా. మీరివన్నీ తీసుకొస్తే నా మీద ప్రేమతో తెచ్చారని ఎంత సంబరపడ్డానో తెలుసా? ఛ! ఈ పూలు నాకొద్దు. ఆహ్! వా! ఏమైంది అమ్ములు బేబీ? విసిరావుగా పూలు కళ్ళల్లో పడ్డాయి. అయ్యో ఉండు, నేను ఊతాను. అక్క, నువ్వా? ఏంట్రా ఈ పని? తప్పలేదక్క, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. నువ్వు మారిపోయావురా. అది కాదక్క, సూర్య ఏమన్నా పరాయి మనిషా? నా పెళ్ళామేగా. అందుకే చెప్తున్నానురా, నువ్వు మారిపోయావని. అంత సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు కనీసం తలుపులైనా వేసుకోవచ్చు కదా, మరీ ఇంతలా బరితెగించాలా? ఏ సూర్య, వాడంటే మగాడు, నువ్వు వాడదానివేగా, నీకు సిగ్గులేదా? అక్క, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అది కూడా నా నోటితోనే చెప్పాలా? అవ్వా, సిగ్గు లేకుండా తలుపులు తీసి పెట్టుకొని ఒకరి మూతిలో ఒకళ్ళు మూత పెట్టుకొని. చిచి, అక్క, అనవసరంగా నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. అవునుదినా, ఆయన కళ్ళల్లో నలక పడితే తీస్తున్నాను అంతే. అంతేనా? అర్థమైందిరా, నలకెందుకు పడిందో ఆ పూలు స్వీట్స్ చూస్తేనే తెలుస్తుంది. కానీ ఇక్కడ నా మాట ఎవరు వింటారు గనక. అక్క, అక్క, ఏంట్రోడు బేబీ, అక్క లాపార్థం చేసుకుంది. ఆవిడ కరెక్ట్గానే అర్థం చేసుకుంది. మీకే ఏం చేయాలో తెలియడం లేదు. అంటే చెప్పినా మీ వల్ల కాదులేండి. పింకీ, జాగ్రత్త నాన్న, పడిపోతావు. అలాగే నాన్న. పింకీ, 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 ఏమండి? ఏంటి? పాప ఎక్కడా? ఇప్పటి వరకు ఇక్కడే ఆడుకుంటుంది కదా. ఏది? బయటికి ఏమైనా వెళ్ళిందేమో చూడవే. పాపని జాగ్రత్తగా చూసుకోమని చెప్తే మీరు వినరు, గేటు దాటి బయటికి వెళ్ళొద్దంటే అది వినదు. పింకీ,
పింకీ 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 ఏమండి 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 పాప కనిపించట్లేదండి. వాట్? ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, కనిపించకపోవడం ఏంటి? ఏమోనండి, బయట మన పాప ఆడుకున్న బాల్ ఉంది కానీ పాప లేదు. ఏమండి నాకేదో భయంగా ఉందండి. హలో, హలో బాసు, గుడ్ మార్నింగ్. ఎవరు? ఏంటి మీ పాప కనిపించట్లేదని కంగారు పడుతున్నావా? రైట్, ఎవరా నువ్వు? మీ పాప ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఏంటండి ఎవరు ఫోన్లో? పాపని కిడ్నాప్ చేశారు భార్గవి. కిడ్నాపా? హలో, మంచి షార్ప్గా ఉన్నావు బాసు. ఇలా ఫోన్ కొట్టగానే మ్యాటర్ పట్టేశావు. చూడు, నీకేం కావాలో చెప్పు. నాకేం కావాలో తర్వాత చెప్తాను, కానీ ఈలోపు పోలీసులకు ఫోన్ చేయడం లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నీ కూతురి ముఖం ఈ జన్మలో నీకు కనిపించదు. వద్దు, మా పాప నేను చెయ్యొద్దు ప్లీజ్. హలో, మీకెంత కావాలంటే అంత డబ్బిస్తాం, మా పాపనేం చేయొద్దు. నీ మొగుడికి చెప్పు, మేం కాల్ చేసే వరకు అన్నీ మూసుకొని కూర్చోమని. హలో హలో, ఏమండి పాప పాపండి. వదినా, ఏంటి? మీకోసం పాలు తీసుకొచ్చాను. మేం చేయాల్సిన బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ నువ్వు చేశావని మేమెక్కడ నిన్ను తప్పుగా అనుకుంటామో అని కాకా పడుతున్నావా? కాక పట్టడానికి తేలేదు వదినా. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత అనుకొని తీసుకొచ్చాను. తీసుకోండి. ఇదేంటి, పాలు తెల్లగా ఉండాలి గాని ఎలా ఉన్నాయేంటి? ఏం కలిపావు ఇందులో? కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వా? అవునదినా, కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తాగితే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఎర్రగా పుడతారంట. అందుకే కలిపాను. నాకైతే చాలా ఆనందంగా ఉందొదినా. దేనికి? దేనికేంటి, పోలీస్ ఆఫీసర్ అయ్యి ఫస్ట్ కేసులోనే పేరు తెచ్చుకుంది కదా, దానికయ్యి ఉంటుంది. కాదొదినా. అయితే నీ మొగుడు బ్యూటీ పార్లర్ పెట్టి తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు కదా, దానికయ్యి ఉంటుంది. అంతే కదా? కాదొదినా.
నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించటం నాకు ఆనందమే. నా భర్త స్వశక్తితో ఎదుగుతూ ఉండటం కూడా నాకు ఆనందమే. కాని వాటన్నింటికంటే ఆనందాన్నిచ్చింది నా ఆడపడుచులైన మీరిద్దరూ తల్లులవ్వడం. నా విషయం పక్కన పెట్టండి. మీరు నెల తప్పారు అని తెలిసిన క్షణం నుంచి మావయ్య గారి ఆనందానికి హద్దుల్లేవు. ఎప్పుడెప్పుడు మీకు నెలలు నిండుతాయా, ఎప్పుడెప్పుడు మనవల్ని ఆయన చేతిలో పెడతారా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక నుంచి మీకు ఏం కావాలన్నా నన్నడగండి. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అడగాలా? అవసరం అనుకుంటే మీకు నెలలు నిండిన తర్వాత నేను లీవ్ పెట్టేస్తాను. మీ దగ్గరే ఉండి మీకు కావలసినవన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. అయినా కడుపుతో ఉన్నవాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదో నీకెలా తెలుసు? మా అమ్మని నాన్నమ్మని అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు కాదు, నాకు పెళ్ళై మీ ఇంట్లో అడుగుపెట్టినప్పుడే ఈ విషయం వాళ్ళని అడిగాను. మా అమ్మ నాన్నమ్మ నవ్వారు. అప్పుడే ఈ విషయాలు నీకెందుకు అని. ఆలు లేదు సూలు లేదు, కడుపొస్తే ఏం తినాలి అంటే మరి నవ్వరా? వాళ్ళు నవ్వినా ఎందుకు ఈ వివరాలన్నీ అడిగానో తెలుసా? పెళ్ళయ్యింది కాబట్టి తల్లినవుతాననే ఆశ, అవ్వాలని కోరిక. నేను నెల తప్పాలి, బిడ్డని కనాలి, అమ్మా అని పిలిపించుకోవాలి. ఈ చేతులతో వాడినెత్తుకొని ఆడించాలి. ఇలా ఎన్నో ఆశలు. సర్లేండి, ఇప్పుడు నేను తల్లిని కాకపోతేనే తర్వాత అవుతాను. ఇప్పుడు తల్లులు కాబోతున్నా మీకు సేవలు చేసి ఆ ఆనందాన్ని అనుభవిస్తాను. మీ పిల్లల్ని ఎత్తుకొని నా ముచ్చటలు తీర్చుకుంటాను. రేపు మీకు పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ అమ్మ అంటూ మీ చుట్టూ తిరగరు, అత్తయ్య అత్తయ్య అంటూ నా వెనకే తిరుగుతారు. కావాలంటే చూసుకోండి. ముందు పాలు తాగండి. నాన్న తమ్ముడు చూస్తే అలా, ఇది చూస్తే ఇలా. మా పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తుందంట. అసలు నాకు కడుపే రాలేదని తెలిస్తే నన్నైతే ఇంట్లో నుంచి గెంటేస్తారు అంతే. ఈ సూర్య పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ చూస్తుంటే మేం చేసింది మోసం అని తెలిస్తే గన్తో కాల్ చేసినా కాల్ చేస్తుందేమో. హలో, ఏంటి మీరు చెప్పేది? సరే, ఏంటి బాబు గారు, ఏమైంది? ఏమైందంటే మాట్లాడరేంటండి? ఎవరు ఫోన్లో? పూర్ణి, ప్రగతి, ప్రగతి, పూర్ణి, ప్రగతి, పూర్ణి, ప్రగతి. ఏంటి నాన్నా, ఏమైంది?
అంత కోపంగా ఉన్నావు? చెప్తాను. ఎక్కడ వాళ్ళు? ఏంటే నాన్న అంత కోపంగా చూస్తున్నాడు? నాకేం తెలిసే? కడుపని నేను నాటకం ఆడుతున్నట్టు తెలిసిపోయిందా? నాన్నకి తెలిసిపోయిందా? ఏంటమ్మా మీరు చేసింది? ఏంటి నాన్న, దేని గురించి అడుగుతున్నావు? వాళ్ళు చెప్తారమ్మా. మాట్లాడరే. నాన్న, నువ్వలా కోపంగా చూడకు. విషయం ఏంటో నేను చెప్తాను. అంటే దీనికి నా కడుపు రాలేదన్న విషయం తెలిసిపోయిందా? నువ్వు చెప్పడం ఏంటి? నేనే చెప్తాను. నా కడుపు నిజం కాదన్న విషయం నాకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ ప్రగతికి ఎలా తెలిసింది? ఇప్పుడు చెప్పేస్తుందా? మీరెవరో ఏం చెప్పక్కర్లేదు. అరగంటలో మనం బయలుదేరుతున్నాం.